మొన్న తిరుమల లడ్డూ ఉదంతంలో వరుసబెట్టి జగన్ని నిలదీస్తూ వచ్చినటువంటి జాతీయ నాయకులు లేకపోతే జాతీయ విశ్లేషకులు వీళ్ళు ఇప్పుడు రివర్స్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు లడ్డూ కల్తీ అయిందన్నటువంటి ఆధారం ఉందా, ముందు నివేదిక వచ్చిన 3 నెలల తర్వాత ఎట్లాగా అనౌన్స్ చేశారు, అది కూడా చంద్రబాబు ఎట్లా అనౌన్స్ చేశారు, శాంపుల్ మళ్ళీ ఇంకొక చోట చూపించారా, అసలు లడ్డూ కల్తీ జరిగినట్టు ఆధారం ఉందా, లడ్డూ టెస్ట్ చేశారా అన్నటువంటి పాయింట్లతో ప్రారంభమై దీంట్లో రాజకీయాలు వద్దు అన్న రాజకీయాలలోకి దేవుణ్ణన్న లాక్కండి అన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దీని మీద వరుసబెట్టి దీనికి బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటూ పివిఎస్ శర్మ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. ఏదైతే అంటే ఇక 1 by 1 ట్వీట్లతో ఓ పక్కన ప్రకాష్ రాజ్ ట్వీట్లు ఒక ఎత్తు అయితే, అలాగే సుమంత్ రమణ్ తను కూడా ఈ బెంచ్ అండ్ బార్ అండ్ బెంచ్కి సంబంధించినటువంటి ఆ పాయింట్ని సుప్రీంకోర్టు రైట్ చేసినటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ తను తీసుకొచ్చారు. అట్లాగే వీణా జైన్ కూడా ల్యాబ్ రిపోర్ట్ డస్ నాట్ ప్రైమా ఫేసి షో ఇంప్యూర్ గీ వాజ్ యూజ్డ్ అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని తను వైపు నుంచి కూడా ప్రశ్నలు ఇట్లాగా వరుసబెట్టి 1 by 1 తిరుమల లడ్డూకు సంబంధించి అపవిత్రమని చెప్పడాన్ని ఇప్పుడు 1 by 1 నిలదీస్తూ ఉన్నారు. రివర్స్ కథ నడుస్తోంది ఇప్పుడు.